వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్చి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడున్న మన బిజీ లైఫ్ స్కెడ్యూల్లో ఆల్ వీ వాంట్ అస్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్. సో ఆ రెసిపీయే మీకు చూపిస్తున్నాను ఈరోజు, విచ్ ఇస్ ఫ్రైడ్ రైస్. సో ఒకే ఒక ఇంగ్రీడియంట్తో వీ గోనా మేక్ వెరీ టేస్టీ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 cup ఆఫ్ రైస్, ధనియా అండ్ స్వీట్ కార్న్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నఫ్ నా దగ్గర లేదు, క్యారెట్స్, ఆనియన్, salt. The main ingredient we want for fried rice is Szechuan chutney. So ee okka ingredient we gonna make a tasty fried rice. So let's get started to the process. So fried rice kosam first మనం rice prepare చేసుకుందాం. దీనికి I have taken 1 cup of rice and 2 cups of water. So ఈ rice ని మనం యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మన రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ ఇలా పొడిగా ఉండాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి గైస్, యాడ్ సమ్ ఆయిల్. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సమ్ క్యారెట్, క్యాప్సికమ్, sweet corn and batani, సో వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. Add little salt to get the process fastened. Now nicely toss it. So nicely toss the vegetables. ఇందులో నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. మనం ఆనియన్స్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటాము ఆ క్రిస్ప్ టేస్ట్ రావడానికి. సో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి గైస్. సో నౌ యాడ్ 3 spoons ఆఫ్ షెజ్వాన్ చట్నీ. సో దీన్ని మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ స్పైసర్ మీరు ఒక 4-5 spoons వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లెస్ స్పైసర్ మీరు ఒక 2 spoons అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ బేస్డ్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్స్. నేనైతే 3 spoons యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్. ఇందులో మనం షెజ్వాన్ చట్నీ యాడ్ చేసేసుకున్నాక మిక్స్ ద మిక్స్చర్ వెల్. ఇలా షెజ్వాన్ చట్నీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రైస్లో యాడ్ ఆల్ వెజిటేబుల్స్ ఇన్ ఇట్. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత అగైన్ మిక్స్ ఇట్ వెల్. నౌ యాడ్ ఆనియన్స్ ఆన్ ఇట్. సో ఇలా ఆనియన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత నా
the Szechuan fried rice is ready. The tasting time, guys. సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్ అండి. నాకైతే సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఫీలింగే వచ్చింది. So hope you guys like this video. So this is how we make an easy way in making fried rice. So hope you try this at home and naku taste comment section lo cheppandi. Guys, this is how you make simple and easy Szechuan fried rice. So hope you like this video. If you like it, please like, share and subscribe to my channel. As check. For today, bye.